చిన్నది ఉన్నా కానీ అది ఆపి మిగతా వాటితోనే పనిచేస్తాం తప్పించి ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ లేదు, రాజీ లేదు. కాబట్టి మెయింటెనెన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం మాట విషయం వాస్తవం. అదే సార్. సో రెగ్యులర్ గా చెప్తుంది ఏంటంటే ప్రొడక్షన్ మేము చేస్తున్నాము, ప్లాంట్ రివైవ్ అవుతుంది, బట్ సేఫ్టీ ఆడిట్ లో పూర్తి స్థాయిలో మెథడ్స్ పాటించడం లేదు. అట్ ద సేమ్ టైం కొన్ని డిపార్ట్మెంట్స్ నాట్ క్వాలిఫైడ్, అంటే పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ వాళ్ళు లేరు. సో ప్రమాదాలకు ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు అవుతున్నాయి అనేది జల్గా వాళ్ళు పెడుతుంది. సో అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కాదు. సో ఇవి తరచూ జరుగుతున్నాయి, ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉందని చాలాసార్లు మీడియా ముఖంగా కూడా దేవర్ ఎలిగేషన్. సో దీని మీద అంటే ఇది ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, బట్ బిఫోర్ ఇన్సిడెంట్ జరగకముందు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాయి. సో దీని మీద ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ అనేది జరగట్లేదని వాళ్ళ ఎలిగేషన్ సార్. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ నుంచి మెయింటెనెన్స్ అనేది కూడా కొంత ఉండడం లేదు, చేస్తున్నాం అంటారు, బట్ ప్రమాదాలకు అదే కారణం అవుతుంది, అది భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరంగా మారుతుంది అనేది వాళ్ళంతా కూడా ఎలిగేషన్ చేసుకుని దీనిపైన ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో ఎక్స్పర్ట్స్ లేరనేటువంటి విషయం, మేము ఆ విషయాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. చాలా రోజుల క్రితమే ఎవరు స్టీల్ ప్లాంట్లో ఏ డివిజన్లో ఎక్స్పర్టో వారిని ఆ డివిజన్లో మిగతా చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యన్నారు కొంతమంది. వాళ్ళని తిరిగి ఆ ఎక్కడైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళని అక్కడే కూడా మేము ఈ మధ్యకాలంలో అపాయింట్ చేయడం జరిగింది. ఈవెన్ 15 రోజుల క్రితం కూడా మాకు ఒక రివ్యూలో సీఎండి గారు చెప్పారు, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ బ్యాక్కి తీసుకురావాలి. డిపార్ట్మెంట్స్ అంటే ఒక దాంట్లో ఎక్స్పర్ట్ ఇంకో చోట పనిచేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఆ విధంగా ప్రతి చోట ఎక్స్పర్ట్స్ని మేము ఈ మధ్యకాలంలో కూడా మార్చాం, ఎవరైనా వేరే చోట పనిచేస్తుంటే. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎక్స్పర్టో అక్కడే పనిచేయాలని ఆలోచన కూడా మా దృష్టికి వచ్చింది. ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేశాం. చాలా మంది కార్మికులు చెప్తున్నదానికి అంటే విమర్శ అనుకోండి, లేకపోతే తెలియజేస్తున్నారనుకో విషయం చెప్తున్నది ఒకే ఒకటి, సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఎక్కడ వర్క్ తెలియనటువంటి వాళ్ళు దీని బలైపోతున్నారు. అదే సార్ ఇప్పుడు చెప్పింది అదే. ఏదండి ఏదండి ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కాని వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ ఇక్కడ ఇంపోజ్ చేశారు, వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారనేది మేము అది నా దృష్టికి లేదు, ఒకరు ఉన్నారనేది నేను డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టి తెలుసుకుంటాను. బట్ ఈ మధ్యకాలంలో అయితే ఇందాక మీ ఇద్దరు అడిగిన ప్రశ్న రిలేటెడే, ఎక్స్పర్ట్స్ని తిరిగి వారి వారి స్థానాల్లో మీరు డిఫరెంట్ డివిజన్స్లో పనిచేస్తున్నాను కూడా తీసుకొచ్చి వారి వారి స్థానాల్లో ఈ మధ్యన మేము చాలామందిని మార్చాం. మీకు కలితే దానికి సంబంధించిన రికార్డు కూడా ఉంటుంది, చాలామందిని మార్చాం. ఇక్కడ ఎవరైనా దానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరు పనిచేస్తున్నారు అనేది విషయం మీద కూడా మేము ఆలోచించాం. ఇవాళ దాని మీద 8 మంది పనిచేయాలి. ఆ 8 మంది ఇవాళ అక్కడ SMS దగ్గర ఉన్నారు, ఎందుకంటే 3 మెషిన్స్ పనిచేస్తున్నాయి. 3 మెషిన్స్ దగ్గర 8 ఉండాలి. ఈ మెషిన్ దగ్గర కూడా 8 మంది ఉన్నారు అని అడిగితే మేనేజ్మెంట్ డైరెక్టర్స్ మాకు చెప్పారు. సో మీరు అన్నది ఇప్పుడు దాకా మేము వినలేదు. డెఫినెట్గా అది చనిపోయింది కూడా 8 మంది అక్కడ ఆయన ఆ కింద ఉన్న 8 మంది అక్కడ ఆ మిషన్ దగ్గర ఉన్న స్టాఫ్ అక్కడ 8 మంది సఫిషియెంట్. ఇంకా ఎంతమంది ఉండాలి అంటే 8 మందే ఉండాలన్నారు. అందులో ఒకరు మీరు వేరే మాకెవరు ఇప్పుడు దాకా అది చెప్పలేదండి. ఆఫీసర్స్తో ఒకసారి మేము డిస్కస్ చేస్తాం. మేము రేపు కూడా ఉంటాం, మేమంతా నేను ఉంటాను. ఇప్పుడు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కెపాసిటీకి, ప్రొడక్షన్ కెపాసిటీకి అంత సరిపడంత స్టాఫ్ ఉన్నారా, కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ అనేది? ఎందుకంటే కావాలని ఇంచుమించుగా 5,000 మందిని ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి రిటైర్మెంట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇది కూడా సింగిల్ బ్లాస్ట్ ఫర్నిచర్ వర్క్ చేసినప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇప్పుడు 3 ఫర్నిచర్స్ వర్క్ చేస్తున్నా కూడా ఎంప్లాయీస్ సరిపోవట్లేదు, అంటే తగ్గించేస్తున్నారు. సింగిల్కి ఎంత ఉన్నారు, ఇప్పుడు 3 కూడా అంతే ఉన్నారు అనేది. సార్ ఇప్పుడు ఈవేళ సంఘటన జరిగినటువంటి సందర్భంలో కార్మికులకు ఉండవలసినటువంటి బాధ కానీ సంఘాలకు ఉండవలసినటువంటి ఆలోచన కూడా ఉంటుంది.
వారి యొక్క బాధని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉన్నది. ఎవరు ఏ రకమైనటువంటి అభిప్రాయం చెప్పినా కానీ దాన్ని సానుకూలంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కానీ ఒక విషయం అయితే చెప్తా ఉన్నాను, మీరు ప్రస్తావించారు కాబట్టి, స్టీల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్లో కూడా జేఎస్డబ్ల్యూ కానివ్వండి, లేకపోతే టాటా స్టీలు, లేకపోతే నవీన్ జిందాల్ గ్రూప్ కానివ్వండి, లేకపోతే హజారాలో ఇప్పుడు అనకాపల్లిలో ఆర్ఎస్ఎల్ మిట్టల్ ప్లాంట్ పెడుతున్న వాళ్ళకి గుజరాత్లో హజీరాలో ప్లాంట్ ఉంది. ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ని, ఎంప్లాయీస్ రేషియోని